I'm eagerly waiting for this day from many days because today is my daddy birthday. ఎవ్రీ ఇయర్ లాగానే ఏం చేద్దాము అని చెప్పి చాలా ఆలోచించి సెర్చ్ చేస్తుండగా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు ఒక ఓల్డేజ్ హోమ్ అయితే కనపడింది. దాని పేరు సాయి అన్నపూర్ణ ట్రస్ట్. అది తునిలోని పంటకోట రోడ్ సైడ్ శ్రీరాంపురం కాలనీలో ఉంటుంది. సో ఫైనల్గా అక్కడికి రీచ్ అయ్యాము. అక్కడ 40 మెంబర్స్ ఓల్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళ కొద్ది సమయం గడపడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దట్టు వాళ్ళందరికీ నా చేతులతో వడ్డించడం నాకు చాలా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. బట్ ఏంటంటే అక్కడ వాళ్ళందరినీ అంత ఓల్డ్ పీపుల్ చూసి నేను ఒక్క విషయంలో బాధపడ్డాను. అక్కడ కొంచెం మంది మాత్రమే నడవగలిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగే స్థితిలో ఉన్నారు. చాలామంది మంచం మీద నుంచి కూడా దిగలేని స్థితిలో ఉన్నారు. డఫ్ అండ్ డమ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ మంచం మీద ఆ స్థితిలో చూసి నేను చాలా ఫీల్ అయ్యాను. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ ఆ ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు, వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారు అనేటువంటి విషయాలన్నీ వాళ్ళతో మాట్లాడి నేను చాలా వరకు తెలుసుకున్నాను. అండ్ అక్కడ కొంచెం మంది గ్రాడ్యుయేట్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళకి చదవడం బాగా వచ్చు, వాళ్ళకి అన్ని విషయాలు కూడా చాలా బాగా తెలుసు. మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులని చివరి వరకు చూసుకోవడం అనేది అది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ అలాంటి బాధ్యతను కలిగి ఉంటే అన్ని ఓల్డేజ్ హోమ్లో ఉండకపోదును కదా. బట్ ప్రతి ఒక్కరూ అలాంటి బాధ్యతను కలిగి ఉంటే ఎంత బాగుంటుందో కదా. నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఒక వర్సెస్ ఉంటుంది. సో మనందరం కూడా మన తల్లిదండ్రులందరినీ గౌరవించి సన్మానించే వారిగా ఉండాలి. ఇంకొక థింగ్ ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన తలాంతిని బట్టి నేను మరొక కరపత్రం రాయడానికి దేవుడు నాకు కృప చూపారు. అలలు వైపున అలజడిని అణచివేసిన అద్భుతమైన కరపత్రం. దాన్ని వాళ్ళందరి చేతుల మీదుగా ఓపెన్ చేయించుదామని నేను చాలా రోజుల నుంచి ఈ డే కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. బట్ ఫైనల్లీ వాళ్ళందరి చేతుల మీదుగా ఆ థంబ్నెయిల్ని ఓపెన్ చేయించాం. వాళ్ళందరూ కూడా దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ రోజు నేను వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అనుభవాలన్నీ నేర్చుకున్నాను. ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్. అండ్ దీని అంతటి ద్వారా కూడా సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లునుగాక. అండ్ ఐ హోప్ దీని అంతటి ద్వారా మా డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నమ్ముతున్నాను. లవ్ యూ సో మచ్ డాడ్ అండ్ మిస్ యూ.